హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో వాండర్స్ దగ్గర ఉండి కట్టించుకున్న ఈ త్రిప్లెక్స్ విల్లా సేల్కి వచ్చిందండి. వాండర్స్ వేరే ఊరు ట్రాన్స్ఫర్ వెళ్ళడం వల్ల ఎంతో ఇష్టపడి కట్టించుకున్న ఈ త్రిప్లెక్స్ విల్లా సేల్కి పెట్టారండి. ఇంటి డీటెయిల్స్ కోసం వీడియో చివరి వరకు చూడండి. హౌస్ ఎక్కడ ఉంది, హౌస్ ప్రైస్ అని చెప్తున్నారు, ఇంటి మోడల్ ఎలా ఉందనేది వీడియోలో క్లియర్గా చెప్తానండి. మీరు ఈ హౌస్ తీసుకున్నాక కదండి కట్టించుకుని ప్లానింగ్లో ఉన్న సరే ఈ వీడియో ఉపయోగపడుతుందండి. ఇంక ఇంటి డీటెయిల్స్లోకి వస్తే ఇది నార్త్ ఫేసింగ్లో కట్టించిన త్రిప్లెక్స్ విల్లా అండి. మన కింద వచ్చి 1 BHK కింద కట్టించారు. పైనుంచి డూప్లెక్స్ హౌస్ ఉంటుందండి. ఇది నార్త్ ఫేసింగ్ లో కట్టించారు. ఇల్లు కట్టించిన ఫ్లాట్ మెజర్మెంట్స్ వచ్చి 32x41 అండి, 146 గజాలు. ఇది సెన్స్ లో చూస్తే 3 సెంట్ల వరకు వస్తుంది. మనకు ఫ్రంట్ ఎలివేషన్ కూడా చూడొచ్చు. టోటల్ గ్లాస్ వర్క్ కూడా చేయించారండి. డిజైన్ వైజ్ అయితే మంచిగా చేయించారు. మనకి ఇక్కడ స్లైడింగ్ డోర్ తీసుకున్నారు. పార్కింగ్ ఏరియాలో ఇచ్చిన ఫ్లోటల్ డిజైన్ కూడా బాగుంది. ఈజీగా మనకి పెద్ద కార్ లాంటిది కూడా పడుతుందండి. మనకి ఇది నార్త్ ఫేసింగ్ ఇల్లు కాబట్టి నార్త్ వెస్ట్ ల్యాండింగ్ తీసుకున్నారు. ల్యాండింగ్కి కాంపౌండర్కి టచ్ అవ్వకుండా 2 feet గ్యాప్ ఇచ్చారండి. మనకి ల్యాండింగ్ దగ్గర కూడా ఎలివేషన్ వర్క్ చేయించారు. ఒకసారి పైకి వెళ్ళినప్పుడు చూపిస్తాను చూడండి. మనకి పార్కింగ్ ఏరియా కూడా పెద్దదిగానే ఇచ్చారండి. అలాగే బిల్డింగ్కి ఈస్ట్ వైపు వచ్చి 3 అడుగుల పైన తీసుకున్నారు. టోటల్గా ఫ్లోరింగ్ టైల్స్ యూజ్ చేశారు. ప్లస్ మనకి ఈ ప్లేస్లో కార్ పెట్టుకోవచ్చండి. ఎక్కడ కూడా బైక్స్ పెట్టుకున్న ప్లేస్ ఇచ్చారు. మనకి కింద 1 BHK ఇచ్చారండి. ఒక హాల్, ఒక బెడ్రూమ్, ఒక కిచెన్ ఇచ్చారు. పైనుంచి డూప్లెక్స్ హౌస్ చేశారండి. ఇక్కడ సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. మన ఫ్రంట్ ఇదంతా కూడా టైల్స్ యూజ్ చేశారండి. మనకి మెయిన్ డోర్ పక్కనే టైల్స్ యూజ్ చేశారు. మొత్తం లోపల గుమ్మాలు, కిటికీలు అన్నిటికీ కూడా గ్రానైట్ యూజ్ చేశారు. లోపల 2x4 వెట్ టైల్స్ తీసుకున్నారు. ఇక్కడ సీలింగ్ డిజైన్స్ కూడా చూడొచ్చు. టోటల్గా జిప్సమ్ సీట్స్ యూజ్ చేశారు. లోపల విండోస్ కూడా పెద్ద పెద్ద విండోస్ తీసుకున్నారండి. మనకి ఎంటర్ అవగానే ఇక్కడ హాల్ ఇచ్చారు. ఇక్కడ టీవీ యూనిట్ డిజైన్ అయితే చేయించారండి. మనకి ఇక్కడ సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారు. ఈ బెడ్రూమ్ కూడా స్పేసెస్గానే ఇచ్చారండి. మనకు లోపలైతే ఇక్కడైతే కబోర్డ్స్ వర్క్ అయితే చేయించలేదు. డూప్లెక్స్ హౌస్ నుంచి అయితే పైనుంచి అయితే చేయించారు. ఇదేంటంటే కింద రెంట్కి ఇచ్చేసారు. దీనికి ఇక్కడ అటాచ్ వాష్రూమ్ కూడా తీసుకున్నారండి. మనకు బిల్డింగ్ ఆగ్నేయంలో కిచెన్ తీసుకున్నారు. కిచెన్ కూడా స్పేసెస్గా ఇచ్చారండి. ఒకసారి చూద్దాం రండి. వీళ్ళు ఏంటంటే ఓన్గా కన్స్ట్రక్షన్ చేసుకున్నారండి. వీళ్ళకి వేరే ఊరు ట్రాన్స్ఫర్ అడవడం వల్ల ఏంటంటే ఈ ఇల్లు అమ్ముకం పెట్టారండి. మనకు డైరెక్ట్ ఓనర్ అండి, ఎవరు కూడా మధ్యవర్తులు అయితే లేదు. మీరు డైరెక్ట్ ఓనర్ గారితోనే మాట్లాడుకోవచ్చండి. ఫ్రెండ్స్, మన పైకి అయితే వచ్చామండి స్టెప్స్ నుంచి. మనకి ఇదంతా కూడా సిట్అవుట్ ఏరియా కింద ఇచ్చారు. టోటల్గా ఫ్లోరింగ్ టైల్స్ యూజ్ చేశారండి. ఇదంతా కూడా PVC సీట్స్ యూజ్ చేశారు. మన ఫ్రంట్ ఎలివేషన్లో చూసాం కదా, ఇదంతా కూడా గ్లాస్ యూజ్ చేశారు. ఫ్రంట్ మెయిన్ డోర్కి అయితే టోటల్గా టేక్వుడ్ తీసుకున్నారండి. ఇక్కడ కూడా మెస్ డోర్ టైప్ మనకి గ్లాస్ డోర్స్ కూడా చేయించారు. పైకి వెళ్ళినా కూడా స్టెప్స్ ఇచ్చారండి. మనకు లోపల నుంచి డూప్లెక్స్ స్టెప్స్ ఉంటే అవుట్ సైడ్ నుంచి కూడా స్టెప్స్ ఇచ్చారండి. మనకు చుట్టువైపులో కూడా సెట్ బ్యాక్స్ మంచిగానే ఇచ్చారు. మెయిన్ డోర్ డిజైన్ కూడా చూడండి. అలాగే ఈస్ట్ వైపు కూడా సెట్ బ్యాక్స్ చూడొచ్చు. 2.5 feet తీసుకున్నారు. ఈస్ట్ వైపు కూడా ఒక డోర్ తీసుకున్నారు. మనకి నార్త్ వైపు సింహద్వారం తీసుకున్నారండి. సార్ లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. మనకి ఇక్కడ నుంచి మనకి డూప్లెక్స్ హౌస్ తీసుకున్నారు కదా, ఇక్కడ యూజ్ చేసిన ఫ్లోర్ టైల్ డిజైన్ కూడా చాలా బాగుందని మంచి డిఫరెంట్గా యూజ్ చేశారు. చాలా ప్రీమియం క్వాలిటీ ఐటమ్స్ అయితే యూజ్ చేసి కన్స్ట్రక్షన్ చేయించుకున్నారండి. ఇప్పుడు కూడా ఒక ఇంజనీర్ సైట్లో ఉండేలా ప్లాన్ చేసుకుని కట్టించుకున్నారండి. సీలింగ్ డిజైన్ కూడా చూడండి. ఇక్కడ యూజ్ చేసిన రోప్ లైట్ డిజైన్ కూడా బాగుంది. గోల్డ్ కలర్ రోప్ లైటింగ్ యూజ్ చేయడం వల్ల సీలింగ్ డిజైన్ కూడా చాలా బాగుంది. చుట్టువైపులో కూడా PVC సీట్స్ యూజ్ చేశారు. హాల్ పెద్దదిగానే ఇచ్చారండి. మనకి ఇల్లు కన్స్ట్రక్షన్ చేసి 1.5 year అవుతుంది అంతేనండి. ఇది బ్రాండ్ న్యూ హౌస్ ఏనండి. బ్రాండ్ న్యూ కండిషన్లోనే ఉంది. మనకి ఇక్కడ డైనింగ్ ఏరియా తీసుకున్నారు. డైనింగ్ టేబుల్ అది కూడా బాగా సెట్ చేసుకున్నారండి. ఆల్కమ్ డైనింగ్ ఏరియా తీసుకున్నారు. మనకి ఇక్కడ నార్త్ వైపు డోర్ ఇచ్చారు కదా, బయటకి అయితే వెళ్ళి చూద్దామండి. ఇక్కడ కిచెన్ ఇచ్చారు. కిచెన్ కూడా క్లోజ్డ్ డోర్ అయితే యూజ్ చేశారు. ఇక్కడ టేబుల్ టాప్ వాష్ బేసిన్ తీసుకున్నారండి. మనకి ఇక్కడ పూజా మందిర్ ఇచ్చారండి. పూజా రూమ్ అయితే రాలేదు. ఈ పూజా మందిర్ కూడా PVC సీట్స్తో చేయించారు. వీళ్ళు ఏంటంటే వర్క్ వైజ్ ఎక్కడ కూడా రాజీ పడకుండానే చేయించుకున్నారండి. ముందు కిచెన్ చూద్దాం రండి. ఇక్కడ టేబుల్ టాప్ వాష్ బేసిన్ ఇచ్చారు కదా, డైనింగ్ ఏరియా కాబట్టి. మనకు లోపలన్నీ కూడా గ్రానైట్ కొమ్మలు, గ్రానైట్ కిటికీలు తీసుకున్నారు. WPC విండోస్ తీసుకున్నారండి. మనకి ఇక్కడ యూనిట్స్ అవి కబోర్డ్స్ సెల్ఫ్స్ అన్ని కూడా ఎక్కువగానే చేయించుకున్నారు. మన కిచెన్ కూడా క్లోజ్ అయ్యేలాగా డోర్ అయితే స్లైడింగ్ డోర్ చేయించుకున్నారు. కిచెన్ కూడా చూద్దాం రండి. ఇక్కడ కిచెన్ ఉన్నట్టుగా తెలియకుండా డోర్ అయితే క్లోజ్ చేశారు. మన కిచెన్ కూడా పెద్దదిగానే ఇచ్చారండి. కిచెన్లో యూజ్ చేసిన డెక్లైన్ సీట్స్ కూడా చాలా బాగున్నాయండి. అక్రాలిక్ సీట్స్ యూజ్ చేశారు. మనకి ఇక్కడ యూజ్ చేసిన వాల్ టైల్స్ డిజైన్స్ కూడా బాగున్నాయి. యూసేఫ్ ప్లాట్ఫామ్ ఇచ్చారు. మనకి ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకునే పాయింట్ ఇచ్చారు. సెల్ఫ్స్ కూడా ఎక్కువగానే ఇచ్చారండి. స్టోరేజ్ ఐటమ్ పెట్టుకోవడానికైతే కిచెన్లో సెల్ఫ్స్ చాలా ఎక్కువగానే ఉన్నాయండి. మనకి ఇదంతా కూడా మాడ్యులర్ కిచెన్ చేయించుకున్నారు. మనకి హాల్ కూడా చూడండి ఒకసారి. మనకు టోటల్గా ఎల్సేప్ హాల్ తీసుకున్నారండి. మనకి డూప్లెక్స్ హౌస్ కాబట్టి సెంటర్లో స్టెప్స్ ఇచ్చారు కదా, ఈ పక్కన హాల్ తీసుకున్నారు. ఇక్కడ టీవీ యూనిట్ అది కూడా సెట్ చేసుకున్నారండి. యూసేఫ్ మనకి సోఫా సెట్ అది కూడా బాగా సెట్ అవుతుంది.
ఇక్కడ కూడా సీలింగ్ డిజైన్ చూడొచ్చు. టోటల్గా పీవీసీ సీట్స్ యూజ్ చేసి సెంటర్లో పీఓపీ సీలింగ్ చేయించారండి. ప్లస్ మనకి ఇక్కడ ఇచ్చిన టీవీ డిజైన్ కూడా చూడండి, ఈజీగా 72 ఇంచెస్ టీవీ అయితే పడుతుందండి. టీవీ డిజైన్ అయితే బాగుంది. ఆ టీవీ డిజైన్ పీవీసీ సీట్స్తో మనకి పార్టీషన్ వరకు తీసుకొచ్చారు. మనకి అటేటంటే స్టార్టింగ్ హాల్లోకి టీవీ యూనిట్ కనిపించకుండా చేయించారండి. చాలా ప్లాన్గా చేయించారు. వర్క్ కూడా ఇంటీరియర్ డిజైన్ కూడా చాలా మంచిగా చేయించుకున్నారు. మనకి డూప్లెక్స్ హౌస్ అవుట్ సెంటర్లో స్టెప్స్ ఇచ్చారండి. కింద మనకి కిచెన్ పక్కన ఒక బెడ్రూమ్ తీసుకున్నారు. మనకి డూప్లెక్స్ సెంటర్ అవేగా కింద ఒక బెడ్రూమ్ ఇచ్చారండి. మనకి డైనింగ్ హాల్ కూడా స్పేసెస్గానే తీసుకున్నారు. కింద ఇచ్చిన బెడ్రూమ్ చూద్దాం రండి. ఇక్కడ ఇచ్చిన డోర్ డిజైన్ కూడా బాగుంది. మనకి ఈ బెడ్రూమ్ కూడా పెద్దదిగానే ఇచ్చారండి. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. మన బెడ్రూమ్లో సౌత్ అండ్ వెస్ట్ వైపుకి 2 విండోస్ తీసుకున్నారు. మనకి ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ తీసుకున్నారని, ఈ వాష్రూమ్ 2 వైపులు కూడా ఎంట్రన్స్ అవైలబుల్ అయితే తీసుకున్నారని మనకు వాస్తు ప్రకారంగా చేయించారు. మనం ఇటు నుంచి ఎంట్రన్స్ అవ్వచ్చు, అలాగే మనకు అటుపక్క నుంచి కూడా ఎంట్రన్స్ తీసుకొచ్చండి. అలాగే ఇక్కడ యూజ్ వాల్ టాప్ డిజైన్ కూడా చూడొచ్చు. టోటల్గా స్లైడింగ్ డోర్స్ తీసుకున్నారండి. మనకి ఈ పక్క నుంచి కూడా మనకి వాష్రూమ్కి ఎంటర్ అవ్వచ్చండి. 2 డోర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకి కింద ఒక బెడ్రూమ్ ఇచ్చారు, హాల్ ఇచ్చారు, కిచెన్ తీసుకున్నారండి. ఫ్రెండ్స్ మనకి ఇల్లు ఎక్కడ ఉన్న దానికోసం మాట్లాడుకుంటే మనకి హౌస్ అడ్రస్ చెప్తాను చూడండి. మనకి హౌస్ అడ్రస్ వచ్చి కాకినాడ ప్రతాప్ నగర్ దగ్గర అయితే వస్తుందండి. ప్రతాప్ నగర్ బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ దగ్గరికి అయితే ఇంటి దగ్గర జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. కాకినాడ మాదాపట్నం రోడ్ ఉంది కదా, ఆ రోడ్కి అయితే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండి. మన బిల్డింగ్ దగ్గర నుంచి ఆ మెయిన్ రోడ్ అయితే కనిపిస్తుంది. కాకినాడ సిటీకి అయితే చాలా దగ్గరలోనే ఉంటుందండి. ఫ్రెండ్స్ మనకి డూప్లెక్స్ హౌస్ అంటే మెయిన్ మాట్లాడుకోవాల్సిన స్టేర్ కేస్ డిజైన్ అయితే చాలా మంచిగా చేయించారు. ఇక్కడ యూజ్ వాల్ పేపర్ డిజైన్ కూడా బాగుందండి. స్టేర్ కేస్ కూడా చాలా బాగా ఎక్కించారు. టోటల్గా ఇదంతా కూడా గ్లాస్ యూజ్ చేశారండి. అన్ని కూడా గ్రానైట్ స్టెప్స్ యూజ్ తీసుకున్నారు. ఇక్కడ యూజ్ చేసిన స్టాండర్డ్ డిజైన్ కూడా బాగుందండి. సీలింగ్ డిజైన్ కూడా ఒకసారి చూడొచ్చు. స్టేర్ కేస్ డిజైన్ అయితే చాలా మంచిగా చేయించారండి. పర్ఫెక్ట్గా చేయించారు. మనకు పైకి వెళ్ళినప్పుడు ఎటువంటి స్ట్రెస్ అది కూడా పడదండి. సామాన్లు కూడా పైకి తీసుకెళ్ళి చాలా ఫ్రీగానే మూవ్ అవుతుంది. ఇక్కడ యూజ్ చేసిన స్టాండర్డ్ డిజైన్ కూడా చూడొచ్చు. మనకి స్టేర్ కేస్ కూడా ఒకసారి చూడండి, చాలా మంచిగా ఎక్కించారండి. మనకి సీలింగ్ డిజైన్ కూడా చూడండి. చుట్టుపక్కల కూడా మనకి స్పాట్ లైట్స్ అవి యూజ్ చేయడం వల్ల కూడా చాలా మంచి లుక్ అయితే వచ్చిందండి. ఫ్రెండ్స్ మనకి డూప్లెక్స్ హౌస్లో ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. పైన 2 బెడ్రూమ్స్ అండ్ ఒక హాల్ తీసుకున్నారు. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు కదా, ఈ బెడ్రూమ్ చూద్దాం రండి. ఈ బెడ్రూమ్ చాలా స్పేసెస్గా చాలా పెద్దదిగా ఇచ్చారండి. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. చుట్టుపక్కల పీవీసీ సీట్స్ యూజ్ చేశారండి. సెంటర్లో ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. పీఓపీ సీట్స్ యూజ్ చేశారండి. బెడ్రూమ్ చాలా స్పేసెస్గా ఇచ్చారు. ఇవన్నీ కూడా వాల్ టాప్స్ చేయించారండి. ఇది కూడా కింద నుంచి రూప్ టాప్ వరకు చేయించారు. అన్ని కూడా స్లైడింగ్ డోర్స్ యూజ్ చేశారు. పక్కన మనకి బీరువాది పెట్టుకున్నా కూడా సపరేట్గా చేయించారండి. మనకి బాత్రూమ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడ కూడా వాల్ టాప్స్ చేయించారండి. ఫ్రెండ్స్ వీళ్ళు కబోర్డ్స్ అయితే చాలా ఎక్కువగానే చేయించుకున్నారు. ఎందుకంటే ఓన్గా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు కాబట్టి వీళ్ళు రిక్వైర్మెంట్ పెట్టి చేయించుకున్నారండి. మనకి ఈ బెడ్రూమ్కి ఇక్కడ అటాచ్ వాష్రూమ్ ఇచ్చారు. వాష్రూమ్ కూడా చాలా పెద్దదిగా ఇచ్చారు. ఇందులో మనకి టబ్ కూడా ఇచ్చారండి. టబ్ కూడా చూడొచ్చు. మినీ టబ్ టైప్ ఇది ఇచ్చారండి. ఇక్కడ సీలింగ్ వరకు మనకు వాల్ టైల్స్ యూజ్ చేశారు. అన్ని కూడా బ్రాండెడ్ కంపెనీ ఐటమ్స్ యూజ్ చేశారండి. కన్స్ట్రక్షన్ వైజ్ అయితే ఎక్కడ కూడా రాజీ పడకుండా చేయించుకున్నారు. ఇలా ఓన్గా కన్స్ట్రక్షన్ చేయించుకున్నారండి. మనకి బెడ్రూమ్ సైజులు కానీ హాల్ సైజులు కానీ మీకు చెప్పలేదండి. డైరెక్ట్గా ప్లాన్ పెడతాను, ఒకసారి అయితే మీరే చెక్ చేసుకోండి. వీడియో ఎండింగ్లో ప్లాన్ పెడతానండి. మన 3 ఫ్లోర్స్ది కూడా ప్లాన్ పెడతాను, ఒకసారి చెక్ చేసుకోండి. పైన కూడా హాల్ పెద్దదిగా ఇచ్చారండి. ఇక్కడ కూడా సీలింగ్ డిజైన్ చూడొచ్చు. సేమ్ కింద వచ్చినట్టుగానే పైన కూడా హాల్ తీసుకున్నారండి. మనకి ఇక్కడ కూడా చిన్న చిన్న టాయ్స్ పెట్టుకుని ఒక వాల్ టాప్ చేయించారు. ఇక్కడ వచ్చి చిల్డ్రన్స్ బెడ్రూమ్ తీసుకున్నారండి. టోటల్గా ఈ ఇంట్లో మనకి 3rd బెడ్రూమ్ అండి. డూప్లెక్స్ హౌస్కి ఓవరాల్గా 4th బెడ్రూమ్ అండి. ఇక్కడ కూడా సీలింగ్ డిజైన్ చూడొచ్చు. క్లౌడ్ డిజైన్లో తీసుకున్నారు. చూడడానికి అయితే చాలా బాగుంది. మనకి ఈ బెడ్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చిన ఇక్కడ చిన్న వాల్ టాప్ చేయించారు. ఈ బెడ్రూమ్ కూడా ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ తీసుకున్నారు. ఈ వాష్రూమ్ కూడా చూద్దాం రండి. మనకు వాష్రూమ్స్ కూడా పెద్దగానే ఇచ్చారండి. మనకి ఈ వాష్రూమ్ అయితే అసలు వాడలేదండి. చాలా బ్రాండ్ న్యూ కండిషన్లో ఇల్లు అయితే ఉందండి. ఇంటి ప్రైస్ కోసం మాట్లాడుకుంటే మనకి డైరెక్ట్ ఓనర్స్ చెప్పడం వచ్చి 1,65,00,000 చెప్తున్నారండి. మళ్ళీ చెప్తున్నాను చూడండి, 1.65 CR చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు, మాట్లాడుకుంటే తగ్గిస్తారండి. మనకి అలాగే లోన్ కూడా వస్తుంది. వీళ్ళు ఓన్గా కన్స్ట్రక్ట్ చేసుకున్న ఇల్లు అండి. వీళ్ళు ఏంటంటే వేరే ఊరు ట్రాన్స్ఫర్ వెళ్ళడం వల్ల మనకి ఇల్లు అయితే సేల్ పెట్టారు. ఇది నార్త్ ఫేసింగ్లో కట్టించిన 3ప్లెక్స్ వల్ల అండి. కింద సింగిల్ బెడ్రూమ్ హాల్ వస్తుంది, పైనుంచి డూప్లెక్స్ హౌస్ వస్తుందండి. చాలా మంచి లొకాలిటీలోని ఇల్లు అయితే కట్టించారు. ఇంటి దగ్గర గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుందండి. 200 అడుగులు మనకి గ్రౌండ్ వాటర్కి అయితే వెళ్ళారు. దానివల్ల చాలా ప్యూర్ డ్రింకింగ్ వాటర్ అయితే వస్తుంది. మనకి కాకినాడ సిటీకి అయితే చాలా దగ్గరలోనే ఉంటుంది.
ఫ్రెండ్స్ ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ ఇల్లు చూడడానికి వద్దామని సరే స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్ కాల్ చేయండి. మీరు కాల్ చేసిన మాత్రం హౌస్ కోడ్ అయితే కంపల్సరీ చెప్పండి. మీరు ఇల్లు చూడడానికి వద్దామంటే మాకు కొంచెం ముందుగానే ఇన్ఫార్మ్ చేసేస్తారండి. మేమే దగ్గర ఉండి చూపిస్తామండి. మీకు నచ్చితే మేమే మాట్లాడి మంచి ప్రైస్గా తిప్పిస్తామండి. మనకి డైరెక్ట్ ఓనర్ అంటే ఎవరు కూడా మధ్యవర్తులు అయితే లేరండి. మీకు ఈ ప్రైస్ కూడా డైరెక్ట్ ఓనర్ చెప్తున్నారు. ఎవరు కూడా మధ్యవర్తులు అయితే లేరు. డైరెక్ట్ ఓనర్ గారితోనే మీరు మాట్లాడుకోవచ్చండి. ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాంటి ప్రాపర్టీస్ ఏమైనా అమ్మాలన్నా సరే మనం ఒకసారి కాంటాక్ట్ చేయండి. నీట్గా ప్రమోట్ చేసి సేల్ చేస్తామండి. ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకి అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో కొంచెం ఎక్కువ మందికి అయితే చేరుతుందండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.